నా పేరు గంటా రాజశేఖర్, అడ్వకేట్ ఏపీ హైకోర్టు. మరి ఈ రోజున మనం చూసినట్లయితే ఏలూరు నగరంలో మరి ముఖ్యంగా మన కొత్తూరు శివారులో అక్రమ లేఅవుట్ ఏదైతే ఉందో సన్ సిటీ ఫేజ్ 3 అనేది చాలా దారుణమైన విషయం. మరి మనం చూసినట్లయితే ఏలూరు నగరంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్రజలు చిన్న చిన్న ఇల్లు నిర్మించుకుని దాని మీద 1వ అంతస్తు పర్మిషన్ లేకుండా వేసుకుంటేనే ఈ రోజునాడు వేల రూపాయలు వాళ్ళకి పెనాల్టీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా న్యాయం అనేది ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి. మరి ఎందుకనో మరి వీళ్ళు పెద్దవాళ్ళ విషయంలో అలా ఉండట్లేదు. న్యాయం అనేది గవర్నమెంటే వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కబ్జా చేసుకోండి అని చెప్పి పర్మిషన్లు ఇస్తూ ఉంది. మరి అట్లాగే మనం చూసినట్లయితే ఈ ఏలూరు నగరంలో చాలా చోట్ల కూడా రోడ్డు పక్కల వ్యాపారం చేసినటువంటి చిరు వ్యాపారులను ఖాళీ చేయించేస్తున్నారు. రోడ్డు కష్టం వస్తుందని పర్మిషన్ లేదని చెప్పే కారణాల చేత మరి అట్లా ఉన్నటువంటి అధికారులు ఎందుకని ఈ సన్ సిటీ ఫేజ్ 3 విషయంలో అంత దార్శనికంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే మరి ఏలూరులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కుటుంబంలో జరిగినటువంటి విషయాలనే తీసుకొస్తే ప్రస్తావిస్తూ వాళ్ళు పెనాల్టీస్ వేస్తూ ఉన్నారు. చిన్న చేపలన్నింటినీ కూడా తీసుకొచ్చి పెద్ద చేపకి ఎరవేస్తున్నట్లుగా మరి ఈ ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి సొమ్ములన్నింటినీ కూడా ప్రభుత్వాలు అటువంటి పెద్దవారికి ఉచితంగా స్థలాలు పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఏలూరు నగరంలో ఉన్నటువంటి శివారున ఉన్నటువంటి విలువ కలిగినటువంటి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని సన్ సిటీ ఫేజ్ 3 యాజమాన్యం ఆక్రమించిందని చెప్పేసని అక్రమంగా కట్టడాలు చేపడుతున్నారు, మైనింగ్ చేస్తున్నారని చెప్పేసని 10 రోజుల నుంచి రెవెన్యూ, మున్సిపల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి ఫిర్యాదు చేస్తున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైనటువంటి చర్యలు ఇవి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ యొక్క ఆక్రమణలపై కన్నెత్తి చూసిన పాపాన్ని కూడా ఏ ఒక్క అధికారి పోలేదు. ఈరోజు మేము అధికారులకు చెప్పేది ఒకటే, లంచాల మత్తులో నుంచి ఎప్పటికైనా బయటికి రండి. అధికారులారా, ఆక్రమణదారులతో ఇప్పటి వరకు కుమ్మక్కైంది చాలు. ప్రభుత్వ భూమిని కాపాడండి. అతను 2 ఎకరాలంటే రమారమి 2,50,00,000 విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని అతను ఆక్రమించి రోడ్ ఫామ్ చేసి కోట్లలో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. మీరు ఎంత లంచాలతో మీ కళ్ళు మూసుకుపోయి, మీ చెవులు మూసుకుపోయి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న సత్రంపాడు రోడ్డు పక్కన పొట్టకూటు కోసం, జీవనోపాధి కోసం వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే దౌర్జన్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేపించారు. అప్పుడు ఉన్నటువంటి మీ యొక్క ఉద్యోగ ధర్మం ఇప్పుడు మీకు గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి ఈ యొక్క మున్సిపల్ రెవెన్యూ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. లంచగొండు అధికారులపై విచారణ చేయాలి. లంచగొండు అధికారులపై విచారణ చేయాలి. లంచగొండు అధికారులపై విచారణ చేయాలి.